నమస్తే. కాలచక్ర మిత్రులు చెప్పిన కథలకి స్వాగతం. ఇవాళ మరో కథతో మీ ముందుకు. ఈ కథలో వీడిన జీవితం గెలుపు సాధ్యమా? మరి అర్జున్ జీవిత కథ ఏంటి? చనిపోవాలని ఎందుకనుకున్నాడు? అప్పుడు ఆ కనిపించిన ఆ అమ్మాయి ఎవరు? ఆ తరువాత జీవితం ఎలా అయిందో తెలుసుకుందామా? ఈ కథ సారాంశం అర్థమవ్వాలంటే పూర్తిగా స్కిప్ చేయకుండా మా ఛానల్ని చూడాల్సిందే. మరి కథలోకి వెళ్దామా? ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అర్జున్ అనే అబ్బాయి వాళ్ళ అమ్మతో కలిసి నివసిస్తున్నాడు. చాలా తెలివైన కుర్రాడు. తన 10 ఏళ్ల వయసులో నాన్న మరణం ఆ ఇంట్లో నవ్వులు లేకుండా చేసింది. ఇక అమ్మ ఇళ్లలో పాత్రలు తోముతూ అర్జున్ను చదివిస్తుండేది. పండుగలప్పుడు కూడా పనిచేస్తూ ఉండేది. కొడుకును బాగా చదివించి మంచి స్థాయిని చూడాలన్నదే ఆమె కోరిక. అలా అమ్మ చాలాసార్లు తినకుండా పడుకున్న రోజులే ఎక్కువ. అమ్మా, నువ్వు తిను అని అర్జున్ అడిగితే, నాకు ఆకలిగా లేదు నాన్న, నువ్వు తిని పడుకో అనో, లేదా పనిచేసిన ఇళ్లలో తిన్నానో అనో అని అమ్మ చెప్పిన మాటలే విన్నాడు అర్జున్. అందుకు అర్జున్ రాత్రి పగలు కష్టపడి బాగా చదివాడు కూడా. కాలం గడిచింది. అర్జున్ చేతికి డిగ్రీ కూడా వచ్చేసింది. ఇక ఉద్యోగం కోసం వెతకడం, ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, నిరాశతో తిరిగి రావడం. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అడిగేది, ఏమైంది నాన్న, ఉద్యోగం వచ్చిందా అని. చిన్న నవ్వు నవ్వి, వస్తుందమ్మా, మరో ఉద్యోగం తప్పకుండా వస్తుంది అనేవాడు. నిరాశ పడకు నాన్న, వస్తుంది అనే అమ్మ మాట ఇలా రాత్రంతా ఒంటరిగా ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి. ఒకరోజు తనతో పాటు చదువుకున్న ఫ్రెండ్ కారు ఆపి, ఒరే అర్జున్, ఇక్కడేం చేస్తున్నావు? ఇంకా జాబ్ సెర్చేనా? రాఘవ యుఎస్లో సెటిల్ అయ్యాడు, రవి కూడా జాబ్ వచ్చేసింది, ఇలా మన ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చేసింది అంటూ ఫ్రెండ్స్ గురించి చెప్పడం ప్రారంభించాడు. అర్జున్ తన దురదృష్టానికి బాధకి నడుస్తూ మనసులో అమ్మ కష్టాలు, నా ఫ్రెండ్స్, మనుషుల వారి మనస్తత్వాలు అన్ని గుండెల్లో భారంగా అనిపించి నడుస్తున్నాడు. అప్పుడే వర్షం తన కన్నీళ్లను కూడా కప్పేసింది. ఇక ఈ బ్రతుకు నాకు ఉండి ఏం లాభం అని మెల్లగా రైల్వే ట్రాక్ దగ్గరికి నడిచాడు. ఆ తర్వాత ఏమైందో మీరే మన మిత్రులు చెప్పిన మాటల ద్వారా వినేయండి. అలా బ్రతుకు మీద భారంగా కూర్చున్న అర్జున్ వెనుక నుండి అన్నా అన్నా అంటూ పిలుపు. వెనుతిరిగి చూసేసరికి ఒక చిన్న పాప మరోసారి అన్నా అని పిలుస్తూ నిలబడి ఉంది. ఆ అమ్మాయి చేతిలో కొన్ని పుస్తకాలు, పెన్నులు ఉన్నాయి. అర్జున్ చిరాగ్గా ఏంటి అని అడిగాడు. ఈసారి ఆ అమ్మాయి ఈ పుస్తకం కానీ పెన్ను కానీ కొనుక్కుంటావా అని దీనంగా అడిగింది. ఈసారి అర్జున్ కోపంగా, ఆ పుస్తకాలు, పెన్నులు, చదువుల వలనే జీవితంలో ఏమీ సాధించలేక ఈరోజు ఇలా మిగిలిపోయాను. ఈ జీవితమే నాకొద్దని ఇక్కడికి చేరుకున్నాను. ఇక ఇవి తీసుకుని నేనేం చేయగలను అని చిన్న నవ్వు నవ్వాడు. కానీ ఆ అమ్మాయి మౌనంగా ఇంకా అక్కడే నిలబడి మరికొంతసేపటి తరువాత, అన్నా, నాకు గట్టిగా ఏడవాలనే ఉంది. నేను పుట్టగానే నాన్న చనిపోయారు. దరిద్రం పుట్టింది అని అయిన వాళ్ళంతా వదిలేశారు. కానీ అమ్మ మాత్రం నన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటోంది. కానీ ఇప్పుడు అమ్మకి జ్వరం వచ్చింది, నిలబడలేకపోతుంది. ఆ షాప్లో ఇవి అమ్మితే 50 రూపాయలు ఇస్తానని అన్నారు. అమ్మకు మాత్రలు, పాలు కొనొచ్చు కదా అని వర్షం కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నాను. ప్లీజ్ అన్నా, కొనవా అని అమ్మాయి చెప్పిన మాటలు అర్జున్ గుండెకి బలంగా తాకాయి. ఇక అమ్మాయి చేతిలో ఉన్న పెన్నులు, పుస్తకాలు అమ్మి ఆ వచ్చిన డబ్బులు అమ్మాయికిచ్చి ఇంటికి పంపించేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే వినేయండి. అలా చాలాసేపు వర్షంలో తడుస్తూ కూర్చున్న అర్జున్, అంత చిన్న పాప ధైర్యంగా అమ్మ కోసం పడుతున్న తపన అర్జున్ని ఆలోచింపచేశాయి. అమ్మ నా కోసం పస్తులుండి బలవంతపు నటిస్తూ చేసిన త్యాగానికి నేనిస్తున్న ప్రతిఫలం ఇదా అని తన ఆలోచనకి సిగ్గుపడ్డాడు అర్జున్. వెంటనే లేచి ఇంటికి బయలుదేరాడు. అర్జున్ కోసం కంగారుగా అటు ఇటు తిరుగుతున్న అమ్మను చూసి పట్టుకుని ఏడ్చేశాడు. నన్ను క్షమించమ్మా అంటూ. ఏం జరిగింది నాన్న అని అమ్మ అడిగిన మాటకు, నేను ఓడిపోనమ్మా, గెలుస్తాను అని జరిగిందంతా అమ్మకు చెప్పేశాడు. నిరాశపడకు నాన్న, కష్టాన్ని నమ్మిన మనిషికి ఆ దేవుడు ఎప్పుడు దారి చూపిస్తాడు. ప్రయత్నం ఎప్పుడు ఆపుకున్నా ఆ రోజు కోసం ఎదురు చూడాలి అని అమ్మ చెప్పిన మాటలు సంజీవునిలా పనిచేశాయి. హాయిగా పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేచి ఉద్యోగం కోసం బయలుదేరాడు. కానీ ఈసారి ఫైల్స్ పట్టుకొని కాదు, ఏం దొరికినా చేసి అమ్మను బాగా చూసుకోవాలన్న సంకల్పంతో. ఉద్యోగం దొరికింది, ఒక సేల్స్ బాయ్గా. ఇలా రోజులు గడిచాయి. అర్జున్కి పని పట్ల అంకిత భావం చూసిన ఆ యజమాని
మంచి స్థాయిని ఇవ్వటం జరిగింది. కొన్నాళ్ల తర్వాత తనే చిన్న కంపెనీ పెట్టడం, తనలాంటి వాళ్ళకి చేయూతివ్వటం, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటం అన్ని క్షణాల్లో ఇట్టే జరిగినట్టు జరిగిపోయాయి. ఒక్కరోజు స్టేజ్పై మాట్లాడుతూ, నా జీవితం ఒక గమ్యస్థానం చేరటానికి ఒక చిన్న పాప. ఆ రోజు ఆ పాప నన్ను పిలవకపోతే ఈ రోజు నేను అనుభవిస్తున్న ఈ జీవితం లేదు. ఈ జీవితం ఎంత అందంగా మారి ఉండేది కాదు. వచ్చిన కష్టాలను అధిగమించటమే కాదు, ఆత్మస్థైర్యం మరిచి తనువు చాలిస్తే ఏమీ పొందలేము అని ఆ పాప గురించి చెప్పటమే కాకుండా ఆ కంపెనీ సీఈఓగా మారిన పాపను ప్రపంచానికి పరిచయం చేసి 10 మందికి ఆదర్శంగా నిలిచాడు అర్జున్. బాగుంది కదా? ఇలాంటి మరెన్నో ఇన్స్పిరేషనల్ కథలతో మళ్ళీ కలుద్దాం. తప్పక ఫాలో అవ్వండి కాలచక్ర మిత్రులు చెప్పిన కథలు.